ओं नमः शांताय दिव्याय सत्यधर्मस्वरूपिणे स्वानंदामृततृप्ताय सुंदराय नमो नमः। మనం అనుభూతి ప్రకాశంలో నిన్న 70 శ్లోకాల వరకు చూసాం. నిన్నటికి ఈ రోజు మనం 71వ శ్లోకం దగ్గర నుంచి చూద్దాం. వాక్ ప్రజ్ఞాయా ఏకముంశం అభిమాన్యాఖ్యమాశ్రిత ప్రజ్ఞాభిమానవశతః శబ్దోచ్చారణ శక్తియుక్. అసలు మనం ఎలా మాట్లాడుతున్నాం అంటే సాధారణంగా మనం వ్యవహారాల్లో చెప్పేటువంటిది, వేదాంత వ్యవహారంలో చెప్పేటువంటిది ఇంద్రియాలు, ఇంద్రియముల యొక్క అర్థములు. అంటే వాక్ ఉన్నదంటే మాట్లాడటం, దాని యొక్క విషయం. అలాగే కన్ను ఉన్నదంటే చూడటం, దాని యొక్క విషయం. అయితే అలా జరుగుతాయా? మనకి కౌశితకి ఉపనిషత్తులో డైరెక్ట్గా ఏ ఇంద్రియము జడము కాబట్టి అది పని చెయ్యదు. జడమైనటువంటి ఇంద్రియాలు పనిచేయనప్పుడు మాటలు ఎలా మాట్లాడుతున్నావు, కళ్ళతో ఎలా చూస్తున్నావు, చెవితో ఎలా వింటున్నావు, అన్నీ జడాలు కదా. జడాలతో ఎలా పని జరుగుతున్నది అంటే దానికి ప్రజ్ఞాశక్తి కారణము అని కౌశితకిలో చెప్తారు. మనం కౌశితకిలో నేర్చుకుంటూ ఉన్నటువంటిది నిత్యము వచ్చేటువంటి సమస్యలకి సమాధానాలు. మనకి నిత్య సమస్యలు ఏమిటంటే ప్రాణం నిజమా అబద్ధమా, మనం ఎలా పనులు చేస్తున్నాము, ఇదంతా ఎలా జరుగుతున్నది అన్నటువంటిది మనకి నిత్య సమస్య. ఇంకా ఆత్మని దర్శించడము లేకపోతే మిగతా విషయాలు అవన్నీ వేరు. ముందు అసలు నువ్వు ఉన్న వ్యవహారం ఎలా కరెక్టే, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎలా నడుస్తున్నది. వాక్కు ప్రజ్ఞాయా, ప్రజ్ఞ యొక్క ఏకమంశం, ఒక భాగము. అంటే ప్రజ్ఞకి అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాల్లో ఈ మాట్లాడడం అనేటువంటిది ఒక అంశ, ఒక భాగమైనటువంటి అభిమానాఖ్యం. అభిమానము అను దానిని ఆశ్రయించినది అభిమానం. అభిమానం అంటే ఏమిటండి? ఇప్పుడు మనం ఇంద్రియాభిమాని దేవతలు అంటున్నాం. కళ్ళకి సూర్యుడు అభిమాని దేవత అంటే ఏమిటి? సూర్యుడు ఉంటే కళ్ళు కనిపిస్తాయి, లేకపోతే కనిపించవు. అభిమాని దేవత అంటే వాడేం వచ్చి దీని దగ్గర కూర్చోలేదు, దీన్ని వెళ్ళి వాడి దగ్గర పట్టుకోవడలేదు. అలాగే మాటలు వచ్చాయంటే అగ్ని లోపల పనిచేస్తే మాటలు వస్తాయి, అగ్ని పని చేయకపోతే మాటలు రాదు. అగ్ని మాట రావడానికి కారణం, కళ్ళు కనిపించడానికి కారణం ఏమిటండి? వాటికి ఆయా దైవీ శక్తుల వల్ల అవి పనిచేస్తున్నాయి. ఆ దైవీ శక్తుల వల్ల పనిచేస్తున్నాయంటే ఆ దైవీ శక్తులకే ప్రజ్ఞాంశములు అని పేరు పెట్టారు, ప్రజ్ఞాభాగములు అని. ఆ ప్రజ్ఞాభాగాల్లోని ఒకటి ఉదాహరణకి చెప్తున్నారు. వాక్కు అనేటువంటి దానికి ప్రజ్ఞాయా, ప్రజ్ఞ యొక్క ఒక అంశం, ప్రజ్ఞ యొక్క ఏకమంశం, ఒక భాగమైనటువంటి అభిమానాఖ్యం, అభిమానము అను దానిని ఆశ్రయించి ప్రజ్ఞ అభిమానవశత, ప్రజ్ఞ యొక్క అభిమానము యొక్క అభిమాన అనుగ్రహము చేతను శబ్దోచ్చారణ శక్తి, శబ్దమును ఉచ్చరించే శక్తి కలిగినటువంటిది అవుతున్నారు. మాట ఎలా నోట్లోంచి వస్తున్నదయ్యా అని అంటే లోపల ప్రజ్ఞాంశ పని చేస్తున్నది. ఆ ప్రజ్ఞాంశ దాని యొక్క అభిమాని దేవత. దాని యొక్క అభిమాని దేవత అంటే ఆ ప్రజ్ఞని బాగా ముందుకు ఆ ఇంద్రియాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటిది. అంటే ఇంకా రాను ఈ విషయాన్ని మరొక మిత్రులు మనకి విస్తారంగా చెప్తారు. ఏ పనైనా చెయ్యాలంటే ఆ పని నడిపించే వాళ్ళు ఉండాలి. సాధారణంగా మనం చిన్నప్పుడు ఉపాధ్యాయుల యొక్క ప్రాద్బలంతో ముందుకెళ్తాం. తరువాత మనకి ఆదర్శమైనటువంటి వ్యక్తుల యొక్క ప్రాద్బలంతో ముందుకెళ్తాం.
అలాగే ఒక్కొక్కప్పుడు మనకి తెలియకుండానే ఎవరో మన మీద ఫోర్స్ చేయటం వల్ల మనం ముందుకెళ్తాం. ఇవన్నీ ఏమిటండి? ప్రచోదన శక్తులు, నడిపించేటువంటి శక్తులు. అలాగే ఈ లోపల సిస్టమ్ అంటే మన లోపల ఉండేటువంటి ఇంద్రియాలు కూడా ఎలా పనిచేస్తాయండి? ప్రజ్ఞాశక్తితో పనిచేస్తాయి. ప్రజ్ఞాశక్తి అనేటువంటి దాంట్లో ఒక భాగం వలన మాట మాట్లాడుతున్నాం, ఒక భాగం వలన చూస్తున్నాం, ఒక భాగం వలన వింటున్నాం, ఒక భాగం వలన రుచి చూస్తున్నాం, ఒక భాగం వలన వాసన చూస్తున్నాం. అంటే ఈ పనులన్నీ చేయడానికి ఆ ప్రజ్ఞలో ఉండేటువంటి ఓ చిన్న చిన్న అంశాలు కారణం. ఆ ప్రజ్ఞాశక్తిలో ఉన్నటువంటి చిన్న చిన్న అంశాలు వాక్కు ప్రజ్ఞాయా, ప్రజ్ఞ యొక్క అం ఏకమంశం, ఒక భాగమైనటువంటి అభిమానాఖ్యం, అభిమానము అను దానిని ఆశ్రిత, ఆశ్రయించినది. అంటే ఆ అభిమానం అనేటువంటి దేవతని, ఆ అభిమాని దేవత వాళ్ళు ప్రజ్ఞలో ఒక భాగం, ప్రజ్ఞలో ఒక భాగమైనటువంటి అభిమాని దేవతని వాక్ ఆశ్రయించింది. ఆశ్రయిస్తే ఏం జరిగిందండి? ప్రజ్ఞాభిమానవశత, ప్రజ్ఞ యొక్క అభిమానము అంటే లేకపోతే అనుగ్రహము వలన శబ్దోచ్చారణ శక్తి యుక్, మాట్లాడగలిగేటువంటి శక్తి కలుగుతున్నది. ప్రాణము ప్రజ్ఞ అనేటువంటివి జీవుల్లో ఉన్నాయి. జీవుడు అనేటువంటి వాడే మనకి తెలిసిన వాడు. మనకి పరమాత్మని తెలియదు. ఆ జీవాత్మ అన్నటువంటిదే తెలుసును. ఆ జీవాత్మ అనేటువంటి వాళ్ళలో ఏముంటున్నాయి? ప్రాణం ఉన్నది, ప్రజ్ఞ ఉన్నది. ఆ ప్రజ్ఞలో ఒక అంశం ఒక్కొక్క దాన్ని ప్రేరేపణ చేస్తుంది. ఓ అంశం మాటల్ని, ఓ అంశం కళ్ళని, ఓ అంశం చెవుల్ని, ఓ అంశం ముక్కుని, ఓ అంశం నాలుకని, ఓ అంశం చేతుల్ని, ఓ అంశం కాళ్ళని, ఒక అంశం ఇతర ఇంద్రియాలని, శరీరాలని, ఇలాగా అవి ప్రచోదనం చేస్తాయి. ప్రజ్ఞాశక్తి నడిపిస్తుంది. ఆ అంశాలకి ఏమిటి? అభిమాని దేవతలు అని పేరు. అభిమాని దేవత అంటే ఏదో వీడిని వాడు పట్టుకో కౌగిలించుకో కూర్చోవటం కాదు. వీడు చేయవలసినటువంటి పని చేయటానికి కావలసినటువంటి శక్తిని వాడు ఇస్తాడనమాట. ఆ పని చేస్తాడు. ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు ప్రజ్ఞ వలననే నడుస్తాయి అని చెప్పుకున్నాం. ఆ ప్రజ్ఞాశక్తి యొక్క ఒక అంశం అంటే ఒక భాగం వాక్కు ఆశ్రయించి ఉన్నది. ఆ భాగానికి అభిమాని అని పేరు. ఆ భాగం ఆశ్రయించడం చేతను అంటే ప్రజ్ఞాభాగాన్ని ఆశ్రయించడం చేత వాక్కు శబ్దాన్ని పలుకగలుగుతున్నది. ప్రజ్ఞ శరీరం అంతటా వ్యాపించి ఉన్నది. ఒక్కొక్క ఇంద్రియాన్ని పనిచేయించేటప్పుడు ఒక్కొక్క అంశాన్ని దానికి సహాయకారిగా వాడుతుంది. కాళ్ళని పనిచేయించేటప్పుడు కాళ్ళకి సహాయకారిగా పనిచేస్తుంది. చేతులకి పనిచేయించేటప్పుడు చేతులకి సహకారిగా పనిచేస్తుంది. ఏమండి, కాళ్ళు రావటం లేదండి, నడవలేకపోతున్నానండి అంటే అక్కడ ప్రజ్ఞాశక్తి దెబ్బతిన్నది. చేతులు రావటం లేదండి, ఇక్కడ ప్రజ్ఞాశక్తి దెబ్బతిన్నది. మాట రావడం లేదండి, అక్కడ ప్రజ్ఞాశక్తి దెబ్బతిన్నది. ప్రజ్ఞాశక్తి మొత్తం శరీరం అంతటా ఉన్నది. ఎక్కడ ఏ ఇంద్రియాన్ని ఎప్పుడు ఎలా నడిపించాలో అది చేస్తూ ఉంటుంది. వాక్కు పలకాలంటే ప్రజ్ఞ యొక్క భాగమైనటువంటి అభిమాని సహాయం కావాలి. వేదాలు ఆ అభిమానిని అగ్ని అంటాయి. వేదాల్లో ఆ అభిమాని దేవతను ఏమిటని పిలుస్తారంటే అగ్ని అని పిలుస్తారు. అగ్నిర్మే వాచిశ్రిత వాగ్ హృదయే హృదయం మయి అమృతం అహమృతే అమృతం బ్రహ్మణి అని శృతిలో ఒక వాక్యం. అగ్ని వేదం ప్రకారం వాక్కుకు అభిమాని దేవత. అది ప్రజ్ఞ యొక్క అంశ. నేత్రాలకు సూర్యుడు అభిమాని దేవత, అది ప్రజ్ఞ అంశ. ఈ విధంగా ప్రజ్ఞ యొక్క అంశలే అభిమాని దేవతలు. వాటి శక్తితోనే ఇంద్రియాలు పనిచేస్తాయి. ఈ విషయం బృహదారణ్యకోపనిషత్తులో శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి అంటే అగ్నింబాగప్యేతి వాతం ప్రాణ చక్షురాదిత్యం మనశ్చంద్ర దిశ శ్రోత్రం పృథివీం శరీరం ఆకాశమాత్మా వనస్పతీన్ కేశాన్ అప్సులోహితం చరేతశ్చ విధీయతే. ఏమండి,
ఈ మాట వెళ్ళిపోయి ఎక్కడికి కలిసిపోతున్నదండి? అగ్నిలో కలిసిపోతున్నది. ఈ ప్రాణం వెళ్ళిపోయి ఎక్కడికి కలిసిపోతున్నదండి? వాయువుల్లో కలిసిపోతున్నది. ఈ కళ్ళ యొక్క చూసేటువంటి శక్తి దేంట్లో కలిసిపోతున్నదండి? సూర్యుల్లో. అలాగే మనస్సు చంద్రుల్లో. అలాగే చెవుల యొక్క శక్తి దిక్కుల్లో. అలాగే శరీరం యొక్క స్పర్శ శక్తి పృథివీలో. ఆత్మ యొక్క శక్తి ఆకాశంలో. కేశముల యొక్క శక్తి వనస్పతుల యందు, వృక్షముల యందు. అప్సు లోహితం రేత లోహితం చ రేతశ్చ. నీళ్లలో రక్తము అలాగే రేతస్సు వీర్యము కలిసిపోతున్నాయి. అంటే ఏమిటి? వాటన్నిటికీ అవి అభిమాన దేవతలు. అవన్నీ ఉన్నంత కాలం అవన్నీ కూడా పనిచేయటానికి వాటికి ఉపకరించాయి. వెళ్ళిపోయేటప్పుడు మనం సాధారణంగా మా పనిముట్లు కొన్నాం. ఆ పనిముట్లు పనివాడు పనిచేసేంతసేపు వాడుకుంటాడు. పని అయిపోయిన తర్వాత ఆ పనిముట్లు మనకు అప్పచెప్పేసి వెళ్ళిపోతాడు. అలాగే ఈ ప్రజ్ఞాశక్తి అనేటువంటి దాని అంశాలు కూడా వాడుకున్నంతసేపు పనిచేసినంతసేపు పనిచేస్తాయి. తర్వాత మళ్ళీ ఆయా అభిమాని దేవతలకు వాటిని అప్పచెప్పేస్తాయి. దాని ప్రకారం ప్రజ్ఞాంశములైనటువంటి అగ్ని, వాయు, ఆదిత్య, చంద్ర, దిక్, పృథివీ, ఆకాశ, వనస్పతి, జలాలు అభిమాని దేవతలు. వాటి శక్తి వలననే ఆయా ఇంద్రియాలు, వాక్కు మొదలైనటువంటి ఇంద్రియాలు పనిచేస్తాయి. కనుక ప్రజ్ఞాంశమే ఇంద్రియ వ్యాపార కారణము. ఇంద్రియాలు పనిచేయడానికి కారణం ఏమిటండి? ప్రజ్ఞ యొక్క అంశమే. ప్రజ్ఞ యొక్క అంశం చేతనే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. శరీరగాత్వగప్యేనం శక్త్యాభూత్ స్పర్శజే సుఖే రతో ప్రజాత ఆనందే చ ఉపస్థశక్తిమాన్ అభూత్. శరీరగాత్వగు అపి ఏవం శక్తాభూత్ స్పర్శజే సుఖే. శరీరమందున్నటువంటి త్వగపి చర్మము కూడా ఏవం పై శ్లోకమునందు చెప్పినటువంటి విధంగానే స్పర్శజే సుఖే అంటే స్పర్శ వల్ల కలిగేటువంటి సుఖమునందు శక్త అభూత్ సమర్థురాలు ఆగుచున్నది. శరీరాన్ని మనం తాకితే మనకి ఆహా ఫలానా వాళ్ళు వచ్చారు, ఈయన ఫలానా వాడు అని శరీరాన్ని తాకగానే తెలిసింది. ఎలా తెలిసింది? అది ఆ సామర్థ్యం ప్రజ్ఞాంశం వలన కలిగింది. ఆ ప్రజ్ఞాంశ ఏమిటి? శరీరానికి పృథివీ ప్రజ్ఞాంశ. శరీరానికి పృథివీ అనేది ప్రజ్ఞాంశ. ఆ ప్రజ్ఞాంశ లోపల ఉన్నది. ఆ ప్రజ్ఞాంశ పనిచేసింది కాబట్టి ఎవరైనా తాకగానే నన్ను తాకేరు అని తెలిసింది. శరీరగా శరీరమందున్నటువంటి త్వగపి చర్మము కూడా ఏవం పై శ్లోకంలో చెప్పుకున్నటువంటి విధంగానే స్పర్శజే సుఖే స్పర్శ వల్ల కలిగేటువంటి సుఖమునందు శక్తాభూత్ సమర్థమవుతున్నారు. శరీరం కూడా మనకి ఆ స్పర్శ సుఖాన్ని అందించగలుగుతున్నది అని అంటే దానికి ప్రజ్ఞ అంశ అయినటువంటి అభిమానే కారణం. అయితే ఆ అభిమానం ఏమిటండి అని అంటే పృథివీ అంటారు. అంటే పృథివీ తత్వము అంటారు. అయితే రతౌ రతియందు ప్రజాతౌ సంతానము కలిగించుట ఎందు ఆనందే ఆనందానుభూతి ఎందు ఉపస్థ జననేంద్రియము శక్తిమానభూత్ సమర్థత కలిగినటువంటిది అవుతున్నది. ఏమండి? మరో ఇంద్రియం అది జననేంద్రియం. ఆ జననేంద్రియం అనేటువంటిది రతియందు అంటే సంభోగమునందు ప్రజాతో సంతానాన్ని కలిగించటమునందు ఆనందే ఆనందానుభూతి ఎందు ఆ ఉపస్థ అంటే జననేంద్రియము శక్తిమాన్ అభూత్ సమర్థత కలిగినటువంటిది అవుతున్నది. శరీరం ఉన్నటువంటి చర్మము తాకుట వలన కలిగేటువంటి సుఖాన్ని కలిగించడంలో సమర్థం అవుతున్నది. దీనికి కారణం ప్రజ్ఞాంశ అభిమాని దేవతే. దీనికి కారణం ప్రజ్ఞాంశ అభిమాని దేవతే. శరీరాన్ని పృథివీ అనబడేటువంటి ప్రజ్ఞాంశ అభిమాని దేవత. అలాగే రతి ఎందు సంతానాన్ని కలిగించడం ఎందు
సుఖాన్ని కలిగించడం యందు జననేంద్రియం ప్రజ్ఞాన అంశ అభిమాని దేవతా శక్తి వలన సమర్థం అవుతున్నది. ప్రజ్ఞాన ప్రజ్ఞ అంశ ప్రజ్ఞ యొక్క అంశ అభిమాని దేవత యొక్క శక్తి చేతనే ఆ మూడింటి యందు అది కూడా సమర్థం అవుతున్నది. ఆయా ఇంద్రియాలు ప్రజ్ఞాంశ అభిమాన శక్తి చేతనే పనిచేస్తాయి. మిగతా కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు అన్నీ కూడా ప్రజ్ఞాంశ అభిమాని దేవత చేతనే పనిచేస్తాయి. క్రీడాచ ఉత్పాదనం వీర్యమోక్షశ్చ ఉక్తమిదం త్రయం ధ్యేయ జ్ఞేయే చ కామాదౌ చిత్తం శక్తమభూత్ ఖలు. అయితే క్రితం శ్లోకంలో రతియందు సంతాన కల్పనమునందు సుఖమునందు జననేంద్రియము సమర్థము అని చెప్పాం. మూడింటి ఎందు సమర్థం అవుతుందని చెప్పాం. దాని వ్యాపారాలు వేరువేరుగా చెప్తున్నారు. జననేంద్రియ ప్రజ్ఞాంశతో కూడినటువంటిది రతి అనేటువంటిది క్రీడారూపంగా, భోగించుట అనేటువంటిది క్రీడా విషయకంగా, ప్రజాత శక్తి యందు సంతానాన్ని కల్పించడంలో పుట్టుక అనే శక్తి, సుఖకల్పన యందు వీర్యమోక్షము, వీర్యం బయటపడము అనేటువంటిది సుఖకల్పన యందు. ఈ మూడింటి యందు కూడా సమర్థము అని చెప్తున్నారు. క్రీడాచ రతిశ్చ, క్రీడాచ రతి యందు క్రీడ, ఉత్పాదనం ప్రజాతి యందు పుట్టించుట, వీర్యమోక్షశ్చ ఆనందమునందు వీర్యము విడుచుట అనే పనులు త్రయం మూడున్నో ఇదం ఈ జననేంద్రియ సామర్థ్యాలు ఉక్తం చెప్పబడినవి. 72వ శ్లోకంలో చెప్పినటువంటి వాటికి 73వ శ్లోకం 1వ పాదం అన్వయిస్తుంది అంటారు. అంటే దాంట్లో చెప్పినటువంటి రతి, దాంట్లో చెప్పినటువంటి ప్రజాతి, దాంట్లో చెప్పినటువంటి ఆనందము అనేటువంటివి ఇక్కడ క్రీడ, ఉత్పాదనము, వీర్యమోక్షము అనేటువంటి క్రియలుగా చెప్పారు. ఆ మూడు అక్కడ దానివల్ల కలుగుతాయన్నారు. ఆ మూడు క్రియల్ని ఇక్కడ చెప్పారు. చెప్పి ఇవి ప్రజ్ఞాంశతో జరిగేవే. ధ్యేయే ధ్యానము చేయుట ఎందు, జ్ఞేయే తెలుసుకొనుట ఎందు, కామవాదవుచ కోరికలు కలిగి ఉండుట ఎందు, చిత్తం శక్తం, చిత్తము శక్తము సమర్థమైనటువంటిది. అంటే ఈ చిత్తానికి విషయానికి వచ్చేసరికి వేరుగా మనకి విషయం ఉన్నది. ఏమిటండి అది? చిత్తము ధ్యాన విషయంలో తెలియదగినటువంటి విషయాల యందు, కోరికల యందు సమర్థం అవుతున్నది అని చెప్పారు. చిత్తమైన అంతరింద్రియమే కదా. ఇంద్రియాలు రెండు రకాలు. ఏమిటండి ఇంద్రియాలు? బాహ్యేంద్రియములు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అంతరింద్రియములు మనోబుద్ధి అహంకార చిత్తములు. మనోబుద్ధి అహంకార చిత్తాలని అంతరింద్రియాలు అంటారు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. అయితే ఈ ప్రజ్ఞాంశ దగ్గరికి వచ్చేసరికల్లా బాహ్యేంద్రియాలకైతే అభిమాని దేవతతో వాటిని ప్రచోదనం చేస్తే అవి పనిచేస్తున్నాయి. అక్కడికి మనకి మూడు విషయాలు వేరువేరేగా అర్థం అవుతున్నాయి. ఏమిటి? ఇంద్రియం తెలియబడుతున్నది, అలాగే ప్రజ్ఞాంశ అయినటువంటి అభిమాని దేవత తెలియబడుతున్నది, ఇంద్రియ విషయం అదేం పనిచేస్తున్నదో తెలియబడుతున్నది. కానీ అంతరింద్రియం దగ్గరికి వచ్చేసరికల్లా ఇబ్బంది ఏమిటయ్యా అంటే, అంతరింద్రియాలు ఇంద్రియములు ప్రజ్ఞాంశ ఒకటే అవుతాయి. వాటికి వేరేగా అభిమాని దేవతలు ఉండరు. మనస్సుకి చంద్రుడు అభిమాని దేవత అన్నాం, అలాగే బుద్ధికి ఈశ్వరుడు అభిమాని దేవత అన్నాం, అహంకారానికి విరాట్ అభిమాని దేవత అన్నాం, చిత్తము అనేటువంటి దానికి ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది అభిమాని దేవత అన్నాం. వీటికి అభిమాని దేవతలు అన్నాం. కానీ ఈ అభిమాని దేవతలు అనేటువంటివి ఆయా ప్రజ్ఞాంశములతో కలిసే ఉంటాయి. ప్రజ్ఞాంశములతో కలిసే అభిమాని దేవతలు ఉంటాయి. కాబట్టి చిత్తము ఆత్మకు దగ్గరగా ఉండుట వలన, సూక్ష్మత్వము కలిగి ఉండుట వలన ఆత్మను పొందుటకు సాధ్యమయ్యేటువంటి ధ్యానమునందు, జ్ఞానమునందు, కామాదుల యందు ప్రవర్తిస్తుంది. చిత్తం అసలు చిత్తం యొక్క స్థితి ఏమిటండి?
చిత్ ప్లస్ తం, చిత్తు యొక్క ప్రవృత్తి. చిత్ అంటే ఏమిటండి? ఆత్మ విషయం. ఆత్మ విషయమైనటువంటిది చిత్తు కాబట్టి, అంటే ఇక్కడ ప్రజ్ఞాంశ అనేటువంటిది ఏదున్నాదో అది అభిమాని దేవత అయినటువంటి ప్రజ్ఞాంశ చిత్తము ఒకటే అయిపోతున్నాయి. చిత్ అంటే జ్ఞానం. ఆ చిత్ అనేటువంటి దాంతో కూడుకున్నటువంటిది అంటే ఇక్కడ ప్రజ్ఞాంశ అనేటువంటిది ఇంద్రియ ఇంద్రియము అనేటువంటిది ఒకటే అయిపోతున్నాయి. ఇంద్రియము ప్రజ్ఞాంశ ఒక్క రూపంలోనే కనిపిస్తున్నాయి. అందువలన మనోబుద్ధి అహంకార చిత్తాలు నాలుగు కూడా ప్రజ్ఞాంశని కలిపే ఉంటాయి, ప్రజ్ఞాంశతో కలిసే ఉంటాయి. అది ఎలాగా అన్నటువంటిది విశదంగా చెప్తారు. ఆత్మని పొందడానికి సాధ్యమయ్యేటువంటి జ్ఞానంలోని కామాదుల యందు కూడా చిత్తం ప్రజ్ఞాంశతో ప్రవర్తిస్తున్నది అని చెప్పారు. నవాచం విజ్ఞాశ్రీత వక్తారం విద్యాత్ మొదలుగా కలిగినటువంటి శృతివాక్యాలు ఇంద్రియమును కాదు, ఇంద్రియాన్ని నడిపించేటువంటి వాడిని తెలియాలి. ఇంద్రియాన్ని నడిపించేవాడెవడు అంటే ఏతాదశైవ భూతమాత్ర అధిప్రజ్ఞం దశ ప్రజ్ఞామాత్ర అభిభూతం యద్ధి భూతమాత్రా న స్యుః న ప్రజ్ఞామాత్రా స్యుః యద్వా ప్రజ్ఞామాత్రా న స్యుః భూతమాత్రా న స్యుః ఇత్యాది కౌశితకి శృతివచనం ప్రకారం 10 భూతాలకి 10 భూతాలకి కూడా ప్రజ్ఞా విషయాలు ఉన్నాయి. 10 భూతాలకి 10 మాత్రలు ఉన్నాయి. ఆ 10 భూతాలకి 10 మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి విషయములు. ఏమండి? ఆ 10 భూతములు ఆ మాత్రలు ప్రజ్ఞకు సంబంధించినటువంటివే. అధిభూతాలు ప్రాణం లేకపోతే లేవు. ఈ ప్రజ్ఞామాత్రల్లో ఏదీ పని చెయ్యదు. ప్రాణాత్మ లేకపోతే ప్రజ్ఞామాత్రలు ఏమీ పని చెయ్యవు. ప్రజ్ఞామాత్రలు లేకపోతే ప్రాణాత్మ పని చెయ్యదు. ప్రాణ ప్రజ్ఞలను ఆశ్రయించే ఈ మాత్రలన్నీ పనిచేస్తాయి. ఈ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా దేని మీద ఆధారపడి పనిచేస్తాయి? ప్రాణ ప్రజ్ఞల్ని ఆశ్రయించే పనిచేస్తాయి. సర్వేంద్రియేషు ప్రజ్ఞాయాః అభిమానో అవధార్యతాం. వేరువేరుగా ఎంతకన్నా చెప్తామండి, ఒక్క మాటగా చెప్పేస్తున్నాం. సర్వేంద్రియేషు ప్రజ్ఞాయాః అభిమానో అవధార్యతాం. అన్వయ వ్యతిరేకాభ్యాం ఉదాహర్యో అఖిలేశ్వసో. ఇంద్రియేషు అన్ని ఇంద్రియముల యందు ప్రజ్ఞాయాః ప్రజ్ఞ యొక్క అభిమాన అభిమానిత్వము అవధార్యతాం తెలియవలను. అంటే అన్ని రకాలైనటువంటి ఇంద్రియముల యందు కూడా ప్రజ్ఞ యొక్క అభిమానం అనేటువంటిది ఉంటుంది. అన్ని ఇంద్రియముల యందు ప్రజ్ఞాభిమానం ఉంటుంది. అన్వయ వ్యతిరేకాభ్యాం. అన్వయ వ్యతిరేకాభ్యాం అంటే ఆయా ఇంద్రియముల యందు ప్రవర్తించుట, ప్రవర్తింపకపోవుట అనేటువంటి న్యాయాన్ని అనుసరించి అసౌ ఈ ప్రజ్ఞ అఖిలేషు అన్నింటి యందు ఉదాహర్య ఉదాహరించదగినటువంటిది. అంటే ఈ ప్రజ్ఞ లేకపోతే పని ఉండదు, ఈ ప్రజ్ఞ ఉంటే పని ఉంటుంది. ప్రజ్ఞాంశ లేకుండా ఏ ఇంద్రియము పనిచేయదు. ఏ ఇంద్రియం పనిచేయాలన్నా ప్రజ్ఞాంశ ఉండి తీరాలి. అన్ని ఇంద్రియముల యందు ప్రజ్ఞాశక్తి అభిమాన దేవతగా ప్రవర్తించడం తప్పకుండా మనం తెలుసుకోవాలి. ప్రజ్ఞాశక్తి ప్రచోదనం చెయ్యకుండా ఏ ఇంద్రియం పనిచేయటం కానీ చెయ్యకపోవటం కానీ సాధ్యం కాదు. ఆగు అంటే ఆగుతుంది, నడు అంటే నడుస్తుంది. ఏది నడిపించేది ప్రజ్ఞాశక్తే, ఆపేది ప్రజ్ఞాశక్తే. వారికి మాటలు రావడం లేదండి అని అంటే ప్రజ్ఞాశక్తి లోపం. వాడు బాగా మాట్లాడుతున్నాడండి అంటే ప్రజ్ఞాశక్తి కారణం. లోకంలో మనం చిన్నప్పుడు పిల్లల్లో బిడియం, మొహమాటం పడేటువంటి గుణం ఎక్కువగా చూస్తాం. కొంతమంది సభల్లో మాట్లాడడానికి,
ఇతరమైనటువంటి విద్యార్థులతో మాట్లాడడానికి, ఉపాధ్యాయుడిని ఏదైనా అడగడానికి మొహమాటం పడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి అక్కడ ప్రజ్ఞాశక్తి సరిగా పనిచేయటం లేదు. అదే పెద్ద అయిన తర్వాతను ఆ పిల్లడే బ్రహ్మాండమైనటువంటి వక్తగా మారతాడు. ఎలా మారాడు వక్తగా? ఈ మనమేమిటంటాం, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అండి వాడు, వాడికి ఏం తెలియదండి, వాడిలాగా ఇప్పుడు మారిపోయాడు కానీ అంటాం. కాదు, వాడి ప్రజ్ఞాశక్తి అప్పుడు పనిచేయలేదు, వాడి ప్రజ్ఞాశక్తి ఇప్పుడు పనిచేసింది. ఈ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది కొంతమందికి చిన్నతనంలోనే బాగా పనిచేస్తుంది, కొంతమందికి యవ్వనంలో బాగా పనిచేస్తుంది, కొంతమందికి వార్ధక్యంలో బాగా పనిచేస్తుంది, కొంతమందికి 3 కాలాల్లోనే బాగా పనిచేస్తుంది. ఆ ప్రజ్ఞాశక్తి ఎప్పుడు ఎలా పనిచేస్తుందో ఎవరం చెప్పలేం. ఆ ప్రజ్ఞాశక్తి మీద ఆధారపడి మొత్తం వ్యవహారం అంతా జరుగుతుంది. ఏ ఇంద్రియం పనిచేయడం కానీ చెయ్యకపోవడం కానీ సాధ్యం కాదు. అందువలన అన్ని ఇంద్రియాల యందు ప్రజ్ఞాశక్తిని గుర్తించాలి. ఇంతకు ముందు శ్లోకంలో ప్రజ్ఞాశక్తి వలన ఏ భూతమాత్రలన్నీ, ప్రజ్ఞాశక్తి వలననే భూతమాత్రలన్నీ ప్రవర్తించడం చూశాం 74వ శ్లోకంలో, 73వ శ్లోకంలో. ఇప్పుడు 75వ శ్లోకంలోకి వచ్చాం. ప్రజ్ఞయా వాచామారుహ్య జీవో నామాభివ్యక్తి చ అన్యచిత్తో భవంతేన నావోచమితి చోచ్యతే. ఏమండి, మాట్లాడుతూ ఉంటాడు ఒక ఆయన. ఏమిరా ఏమిటి మాట్లాడటం లేదు అంటాం మరొకటితో. ఏమిటోనరా, ఏదో ఆలోచిస్తున్నాను, మాట్లాడలేదంటాడు. మనం మాట్లాడుతూ ఉంటాం, వాడు సమాధానం చెప్పడు. ఏమిరా అంటే వాడు ఏదో ఆలోచిస్తున్నాను రా అంటాడు. ఇది ఎలా జరుగుతున్నదండి? ప్రజ్ఞయా, ప్రజ్ఞ చేతను జీవ, జీవుడు వాచం వాక్యమును, వాక్కును ఆరుహ్య అధిష్ఠించి నామాన్ని అభివ్యక్తి పలుకుతున్నాడు, శబ్దాన్ని పలుకుతున్నాడు. ఎవడు పలుకుతున్నారు? జీవుడు పలుకుతున్నాడు. ఎలా పలుకుతున్నాడు? వాక్కుని అధిష్ఠించి పలుకుతున్నాడు. ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఉన్నదే జీవుల్లో 2 ఉన్నాయి, ప్రాణము ప్రజ్ఞ అని 2 ఉన్నాయి. ఆ 2 కలిస్తేనే జీవుడు. ఆ దాంట్లో జీవుల్లో ఉన్నటువంటి ప్రజ్ఞ అనేటువంటి వాడు వాక్కు మీద పడ్డాడు. వాక్కు మీద పడి వాడు ఏం చేశాడు? మాట మాట్లాడించాడు. అయితే అన్యచిత్త, ఇతర విషయములందు దృష్టి కలిగినటువంటి వాడు అభవన్, కలవాడనై, తేనా అందుచేత నావోచమితి ఉచ్యతే. మాట్లాడలేకపోతాను. ఏమిరా నువ్వు మాట్లాడటం లేదు అని అంటే, అరే ఇంకేవో మా ఆలోచిస్తున్నాను. అన్యచిత్త అంటే ఇతరమైనటువంటి విషయాలను ఆలోచించడం చేతను, అన్యచిత్త అభవన్ అంటే ఇతరమైనటువంటి ఆలోచనల్లో ఉండడం వలన, తేనా అందుచేత నావోచమితి వచ్చేతే మాట్లాడలేకపోతున్నాను రా అంటాడు. అంటే మాట్లాడలేకపోవటానికి కారణం ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ఇతర విషయాల యందు పనిచేస్తున్నాడు. మాట్లాడడానికి కారణం ఆ ప్రజ్ఞాశక్తి వాక్కు యందు పనిచేస్తున్నాడు. అంటే ప్రాణ ప్రజ్ఞలు 2 కలిస్తే జీవుడు. దాంట్లో ప్రజ్ఞాశక్తి ఏ ఇంద్రియం మీద పనిచేస్తే ఆ ఇంద్రియం పనిచేస్తుంది, ఏ ఇంద్రియం మీద పనిచేయకపోతే ఆ ఇంద్రియం పనిచేయదు. ప్రజ్ఞ చేతను జీవుడు వాక్కును గ్రహించి నామాన్ని, శబ్దాన్ని పలుకుతున్నాడు. ప్రజ్ఞ పనిచేయకపోతే ఇతర విషయాల యందు ప్రవర్తిస్తున్నాను కనుక మాట్లాడలేను అంటున్నాడు. అంటే వాగింద్రియం పనిచేసేటప్పుడు ప్రజ్ఞాశక్తి వాగింద్రియాన్నే ప్రచోదనం చేస్తే జీవుడు మాట్లాడగలడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మాట్లాడుతూ ఉన్నప్పుడు నా ప్రజ్ఞాశక్తి అంతా కూడా ఆ మాటల మీదే ఉండాలి. అందుగురించే మనం స్తోత్రాలు గట్రా, కవిత్వం గట్రా రాసేటువంటి వాళ్ళని ఏకాగ్రత మీద అంటారు. ఏమిటా ఏకాగ్రత అండి? అయ్యా నాలో ఏమీ లేదు, అంతా మీ యొక్క అనుగ్రహం అంటాం. ఆ గురువు గారి యొక్క అనుగ్రహం, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం నాదేమీ కాదంటారు. అంటే మనం నిజంగానే అదేదో ఆ శక్తి, ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటి దాన్ని అది ప్రచోదనం చేసింది అనుకోండి. కళ్ళని ప్రచోదనం చేస్తే చూస్తాడు, నాలుకని ప్రచోదనం చేస్తే మాట్లాడతాడు.
మాట్లాడడానికి కారణం ఏమిటండి అని అంటే వాక్కుని ప్రచోదనం చేశాడు కాబట్టి. కళ్ళని ప్రచోదనం చేస్తే చూస్తాడు, అలా చూస్తూ కూర్చుంటాడు. లేకపోతే చెవుల్ని ప్రచోదనం చేస్తే వింటూ కూర్చుంటాడు. కాబట్టి జీవుడు మాట్లాడాలి అని అంటే ప్రజ్ఞాశక్తి ప్రచోదనం చేయాలి. అలా కాకుండా బాగేంద్రియం మాట్లాడేటువంటి సమయంలో ప్రజ్ఞాశక్తి ఇతరేంద్రియ విషయాల్లో ప్రవర్తించింది అనుకోండి. ఏదో నడుస్తున్నాం, ఎక్కడికో ప్రయాణంలో ఉన్నాం, ఒరే ఇప్పుడు నేను కాస్త బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడతానన్నాం. ఏమిటి బిజీ? నడుస్తున్నాం, లేకపోతే మరో పని చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం. ఆ చేస్తూ ఉన్నప్పుడు ఈ మాటలకి మీదకి ఏకాగ్రత రాదు కాబట్టి మాట్లాడం. అంటే మనం ఏమండి నడుస్తూ మాట్లాడొచ్చును కదా, లేకపోతే మరో పని చేస్తూ మాట్లాడొచ్చును కదా. ఇంతకు ముందు ఈ విషయం గురించి చెప్పారు. ఇంద్రియాలు రెండు ఒకేసారి పనిచేయవు. ఒక ఇంద్రియం పనిచేస్తున్నప్పుడు మరో ఇంద్రియం చేస్తున్నదన్న మనం మోసం చేయడం యథార్థం కాదు. ఎందుకంటే ఏదో ఒక ఇంద్రియం యొక్క పని కుంటు పడిపోతుంది, ఒక ఇంద్రియం యొక్క పనే బాగా జరుగుతుంది. అంటే మనం మాట్లాడడం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏదో ఇంట్లో చేస్తున్నటువంటి పని అలా తాపీగా చేయాలి, పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి చేయలేం. నడవడం అంటే నడవడం మీద దృష్టి పెట్టలేం, అలాగే వినడం మీద దృష్టి పెట్టలేం. కాబట్టి ఒక దాని మీద పనిచేస్తే దాని మీదనే ప్రజ్ఞాశక్తి నిలబడుతుంది, రెండో దాని మీదకి వెళ్ళదు, అప్పుడు ఆ ఇంద్రియం పని చెయ్యదు. నా చిత్తం స్థిరంగా లేదు, మరొక దాని ఎందు పనిచేస్తున్నది, అందువలన మాట్లాడలేను అని అంటాడు అని చెప్పారు. ఈ విషయం కౌశితకి ఉపనిషత్తులో నహి ప్రజ్ఞాపేత వాంగ్నామ కించన ప్రజ్ఞాపయేద్ అన్యత్ర మే మనో అభూదిత్యాహ నాహమే తత్ నామ ప్రాజ్ఞాశిషమితి అన్నటువంటి శృతి ప్రకారం ప్రజ్ఞ లేకుండా మాటలతో దేన్ని చెప్పలేము. నా మనస్సు ఇతర విషయాల యందు ఉన్నది కాబట్టి నేను మాట్లాడలేను, ప్రజ్ఞాశక్తి పని చెయ్యకపోవటమే కారణం. అందువలన ఏ ఇంద్రియమైనా ప్రజ్ఞాశక్తి వలననే పనిచేస్తుంది. జీవుల్లో ఉండేటువంటి రెండు పార్టుల్లోని ఒక పార్టు ప్రాణము, ఒక పార్టు ప్రజ్ఞ. ప్రజ్ఞే ప్రాణము, ప్రాణమే ప్రజ్ఞ. అంటే అవి వేరు కావు. ఆ ప్రజ్ఞాశక్తి పనిచేస్తేనే ఇంద్రియాలు పనిచేస్తాయి. వక్ష్యామీత్యభిమానోయం వాగారోహ ఇతీర్యతే ధ్యాస్యామి ఇత్యభిమానాత్తు చిత్తారోహస్తథా భవేత్. ఇక్కడ దాస్యామి అని మన పుస్తకాల్లో పడ్డాది, అది సరైనటువంటి అర్థాన్ని చెప్పదు. ఆ పాఠం ధ్యాస్యామి అని దిద్దుకోవాలి. ధ్యాస్యామీత్యభిమానాత్తు చిత్తారోహస్తదా భవేత్. ఏమిటండి వక్ష్యామి అంటే మాట్లాడగలను, మాట్లాడుచున్నాను. అయం ఇత్యభిమాన అనేటువంటి అభిమానం ఏదైతే ఉన్నదో అది వాగారోహ, వాక్కును అనుసరించేటువంటి ప్రజ్ఞ అని ఇతీర్యతే చెప్పబడును. ఏమండి నేను మాట్లాడతాను అన్నటువంటి అభిమానం ఏదైతే ఉన్నదో దాన్ని వాగారోహము అంటారు. అంటే అది వాక్కుని అధిష్ఠించినటువంటి ప్రజ్ఞ అని చెప్తారు. అయితే ధ్యాస్యామి ధ్యానం చేయుచున్నాను ఇత్యభిమానాత్తు అనేటువంటి అభిమానాన్ని ఏం చెప్తారండి? చిత్తారోహ, చిత్తాన్ని ఆశ్రయించినటువంటి ప్రజ్ఞగా తథా భవేత్ అగుచున్నది. అంటే ఏమిటండి? నేను మాట్లాడుతున్నాను అన్నప్పుడు వాక్కు నడిపించేటువంటి అభిమానం ప్రజ్ఞాశక్తి తెలియబడుతున్నది. నేను ధ్యానం చేస్తాను అనేటువంటి సమయంలో అభిమానం చిత్తమును అధిష్ఠించినటువంటిదిగా మనం తెలుసుకోవాలి. ఇంద్రియాలు బాహ్యాలు ఆంతరములు అని రెండు రకాలు. బాహ్యేంద్రియాలు 10 యందు ప్రజ్ఞాశక్తి అధిష్ఠించినప్పుడు మాత్రమే అవి పనిచేస్తాయి. 10 బాహ్యేంద్రియాలు పనిచేయాలంటే వాటి యందు ప్రజ్ఞాశక్తి ఉండాలి, ఉంటేనే అవి పనిచేస్తాయి. కానీ అంతరింద్రియములైనటువంటి మనోబుద్ధి అహంకార చిత్తములందు ప్రజ్ఞాశక్తి
అవ్యవచ్ఛిన్నంగా లీనమై ఉంటుంది. అంటే వేరు చెయ్యలేనటువంటి విధంగా. అంటే ప్రజ్ఞాశక్తిని కానీ అంతరింద్రియాలని కానీ వేరు చేయలేం. అంతరింద్రియాలు ప్రజ్ఞాశక్తి కలిసే ఉంటాయి. అవి కలిసి ఉన్నట్టుగా ఉంటాయి. అంటే అంతరింద్రియాలైనటువంటి మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనేటువంటి వాటి యందు ప్రజ్ఞాశక్తి అవ్యవచ్ఛిన్నముగా వేరు చెయ్యలేనటువంటి విధముగా లీనమై ఉంటుంది. మాట్లాడుచున్నప్పుడు ప్రజ్ఞాశక్తి దాని యందు లేకపోతే నేను అన్యమనస్కుడను మాట్లాడలేను అన్నాం. మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజ్ఞాశక్తి మాటల మీద లేకపోతే నా బుర్ర ఇక్కడ పనిచేయడం లేదు, నేను మాట్లాడలేను అన్నాం. మనస్సుతో చేసే పని ప్రజ్ఞాశక్తికి వేరుగా అభిమాని దేవత లేదు. మనస్సుతో పనిచేసేటువంటి పనికి అంటే పనిలో ప్రజ్ఞాశక్తికి వేరుగా అభిమాని దేవత లేదు. ఆ మనస్సే ఏకాగ్రంగా ఉంటే ప్రజ్ఞాశక్తి పనిచేస్తుంది. అదేవిధంగా ధ్యానం చేయాలంటే ధ్యానించబడేటువంటి విషయమునందు ఏకాగ్రతే ప్రజ్ఞాశక్తి. అందువలన మాట్లాడే శక్తి ప్రజ్ఞాశక్తి వాగారోహము, ధ్యానించే ప్రజ్ఞాశక్తి చిత్తారోహం. ధ్యానం చేయాలంటే ధ్యానం చేయబడేటువంటి విషయంలోనే ఉండేటువంటి ఏకాగ్రతే ప్రజ్ఞాశక్తి. ధ్యానం చేయబడేటువంటి విషయంలో ఏకాగ్రత ఏదైతే ఉన్నదో దాన్నే ప్రజ్ఞాశక్తి అంటారు. మాట్లాడడానికి కావలసినటువంటి ప్రజ్ఞాశక్తిని చిత్తారోహం అంటారు. ధ్యానం చేయడానికి కావలసినటువంటి ప్రజ్ఞాశక్తిని చిత్తారోహము అంటారు. అయితే ఇది ఎలాగండి? రెండు ఒకటే అవడం ఎలాగండి? రెండు పాత్రలు ఒకటే ఎలా పోషిస్తుంది అంటే ప్రజ్ఞాశక్తి అదే, ఇంద్రియము అదే, ఈ రెండు కుదురుతుందా అండి? అంటే బుద్ధే ప్రజ్ఞాశక్తి, బుద్ధే ఇంద్రియం, చిత్తమే ప్రజ్ఞాశక్తి, చిత్తమే ఇంద్రియం, అహంకారమే ప్రజ్ఞాశక్తి, అహంకారమే ఇంద్రియం. కుదురుతుందా అండి? అలా చెప్పొచ్చునా? అంటే అభిమానోపి ధీవృత్తి సాపి పూర్వం భవేదథా ధియా ధ్యానాదిరిత్యేకాధి క్రమాత్ కురుతే ద్వయం. రెండు పనులు ఒకటే చేస్తుందండి అంటున్నారు విద్యారణ్యుల వారు. ఇది చాలా కష్టం. యథార్థానికి అనుభూతి ప్రకాశంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పార్ట్ ఏమిటంటే ఈ పార్టే. ఎందుకంటే ఇంత ముఖ్యమైనటువంటి పార్ట్. ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాల్ని మక్కీకి మక్కీ శ్లోకాలు చెప్పేస్తే ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం చెప్పేస్తాం, అయిపోయాయి. నాకు బరువు లేదు, మీకు బరువు లేదు. ఉపనిషత్తులో ఉన్నది అలా చెప్పేశాను, అలా మీరు వినేశారు. ఉపనిషత్తు మీకు తెలుసు, లేకపోతే ఉపనిషత్తు చదివేసుకుంటారు, వ్యాఖ్యానం చదివేసుకుంటారు, మీకు అర్థమైపోతుంది. అక్కడ ప్రాబ్లం లేదు. అలా కాదు. ఇప్పుడు ఇలాంటి చోట ఉన్నది, ఇక్కడేం ఉపనిషత్తు లేదు, కౌశీతకలో ఏమీ చెప్పలేదు. పోనీ మరే ఉపనిషత్తుల నుంచి తెద్దామంటే అక్కడ లేదు. ఎలాగిది అంటే ఇది విద్యారణ్యుల వారికి అనుభవం ఉన్నది కాబట్టి, విద్యారణ్యుల వారు తాను అనుభూతి పొందినటువంటి విషయం కాబట్టి మనకి చెప్పగలుగుతున్నారు. ఏమిటండి అది? ధీవృత్తి బుద్ధి వ్యాపారము అభిమాన అపి, అభిమాని దేవత అయినప్పటికీ, ప్రజ్ఞాస్వక్తి స్వరూపమైనటువంటి అభిమాని దేవత అయినప్పటికీ, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ధీవృత్తి బుద్ధి వ్యాపారము. ప్రతి పదం జాగ్రత్తగా బుర్రలో పెట్టుకోండి. ధీవృత్తి అంటే బుద్ధి వ్యాపారము. అభిమాన అపి, ప్రజ్ఞాశక్తి స్వరూపమైనటువంటి అభిమాని దేవత అయినప్పటికీ సాపి, ఆ బుద్ధి వ్యాపారము పూర్వం భవేత్, ముందు కలుగును. అథా అనంతరమందు ధియా బుద్ధి చేతను ధ్యానాధి, ధ్యానాదులు సాధ్యమగును. ఇది ఏకాధీ, ఒకే బుద్ధి, ద్వయం రెండు ధర్మములను క్రమాత్ క్రమముగా కురుతే చేయుచున్నది. ముందేమండి ప్రజ్ఞాశక్తి పని చేయాలి.
అంటే బుద్ధి ప్రజ్ఞాశక్తి రూపంగా పనిచేయాలి. బుద్ధి ప్రజ్ఞాశక్తి రూపంగా ముందు పనిచేసి రెండోసారి ఏం చేయాలి? ధ్యానం రూపంగా పనిచేయాలి. ధ్యానము ఇంద్రియ విషయం, ప్రజ్ఞాశ బుద్ధి ప్రజ్ఞా విషయం. అంటే ప్రజ్ఞా విషయమైనటువంటి బుద్ధి ముందు ప్రజ్ఞా విషయకంగా పనిచేసి అభిమాని దేవతగా పనిచేసి తర్వాత ధ్యానం చేయాలి. ధ్యానం దేంతో చేయాలి? బుద్ధితోనే చేయాలి. ధియా ధ్యానం, బుద్ధి చేతనే ధ్యానం. దేంతో ధ్యానం చేస్తాం? బుద్ధితోనే ధ్యానం చేయాలి. ఆ బుద్ధిని రెండు పనులు చేయాలి. ఒక పని ఏమిటి చేయాలి? ప్రజ్ఞాశక్తిగా అదే ప్రచోదనం చేయాలి. రెండో పని ఏం చేయాలి? ధ్యానం చేయాలి. రెండు పనులు వచ్చేస్తుంది. ప్రజ్ఞాశక్తి చేత నడిపింపబడే బుద్ధి వ్యాపారము, బుద్ధి అనేటువంటిదో ఇంద్రియం, ధ్యానమునకు అభిమాని దేవత. ఈ బుద్ధి వ్యాపారం, బుద్ధి అనేటువంటి పని ఏదైతే ఉన్నదో అది ధ్యానానికి అభిమాని దేవత. ప్రజ్ఞాశక్తి చేత అది నడిపించబడుతూ ఉంటుంది. ధ్యానానికి అది అభిమాని దేవత. అయినప్పటికీ ఆ బుద్ధి వ్యాపారం ముందు పనిచేస్తుంది, ఆ ప్రజ్ఞాశక్తి ముందు పనిచేస్తుంది. అది అభిమాని దేవత అయినప్పటికీ అది ముందు పనిచేస్తుంది. తరువాత బుద్ధి చేత ధ్యానాదులు చేయబడతాయి. బుద్ధిని ఒక ఇంద్రియంగా తీసుకొని ధ్యానాదులు చేస్తాం. ముందు బుద్ధి వ్యాపారంగా పనిచేసింది, రెండోసారి ఇంద్రియంగా పనిచేసింది. ముందు వ్యాపారంగా అంటే ప్రజ్ఞాశక్తి చేతను పనిచేయించేదిగా చేసింది. రెండోది ఏమిటి? తానే పనిచేస్తున్నాడు. రెండు పనులు అదే చేస్తున్నాడు. అదే పని చేయించేదానిగా పనిచేస్తున్నది, అదే పని చేస్తున్నది. రెండు అదే చేస్తున్నది. అంటే ఒకే బుద్ధి వ్యాపారము అభిమాని దేవతగా ఇంద్రియ విషయంగా పనిచేస్తున్నారు. ఒకే బుద్ధి అది ప్రజ్ఞాశక్తి చేత అభిమాని దేవతగా పనిచేస్తున్నది, ఇంద్రియంగా పనిచేస్తున్నది. ఏమండి, ఎందుకు ఇలా అంటే బాహ్యేంద్రియాలకు ప్రజ్ఞాశక్తితో ఏకీభావం ఉండదు. అంటే వాక్కు, కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం, కాళ్ళు, చేతులు, జననేంద్రియం ఇవన్నీ కూడా ప్రజ్ఞాశక్తితో డైరెక్ట్గా సంబంధం ఉన్నటువంటివి కావు, ఏకీభావం కలిగినటువంటివి కావు. ఆ ప్రజ్ఞాశక్తి వీటిని ఫోర్స్ చేస్తే పనిచేస్తాయి, లేకపోతే చెయ్యవు. ప్రజ్ఞాశక్తితో వీటికి ఏకీభావం ఉండదు. కానీ వాక్కు దానికి ప్రజ్ఞాశక్తి అయిన రూపమైనటువంటి అభిమాన దేవత అయినటువంటి అగ్నితో తోడైతే శబ్దాన్ని పుడుతుంది. వాక్కు అనేటువంటిది ఇంద్రియం, దానికి ప్రజ్ఞాశక్తి రూపమైనటువంటి అభిమాని దేవత అంటే అగ్ని, అది తోడైతే శబ్దం పుడుతుంది. అంటే ప్రజ్ఞారూప శక్తి రూపమైనటువంటి అభిమాని దేవత వేరుగా అక్కడున్నది, ఇంద్రియం వేరేగా ఉన్నది. ఏమండి, కానీ అంతరింద్రియమైనటువంటి బుద్ధికి అభిమాని దేవత బుద్ధియే. అంతరింద్రియమైనటువంటి బుద్ధికి ఈశ్వరుడు అన్నాం అనుకోండి, ఈశ్వరుడు అంటే బుద్ధీశ్వరుడు, బుద్ధే. ధ్యానంలో ఆ బుద్ధే ఇంద్రియ విషయంగా పనిచేస్తుంది. ధ్యానంలో దేంతో ధ్యానం చేస్తున్నాం? బుద్ధితోనే ధ్యానం చేస్తున్నాం. కాబట్టి అది ఇంద్రియంగా పనిచేస్తుంది. ధ్యానంలో ఆ బుద్ధే ఇంద్రియ విషయంగా పనిచేస్తుంది, అదే అభిమాని దేవతగా పనిచేస్తుంది. రెండు ధర్మాలు ఒకే బుద్ధిలో కనిపిస్తాయి. మనోబుద్ధి అహంకార చిత్తాలు, అంతఃకరణాలు ఇవి నేరుగా ప్రజ్ఞాశక్తి కలిగి ఉంటాయి. ఇవి డైరెక్ట్గా ప్రజ్ఞాశక్తితో సంబంధం కలిగి ఉంటాయి. అందువలన బుద్ధితో నడిచేటువంటి ధ్యానంలో బుద్ధి అభిమాని దేవత అయినటువంటి ప్రజ్ఞాశక్తిగా ఒక ధర్మాన్ని, ఇంద్రియ విషయంగా ధ్యాన ధర్మాన్ని రెండింటినీ నడుపుతుంది. బుద్ధి చేత నడిచేటువంటి ధియా ధ్యానం, బుద్ధి చేత ధ్యానం. ఆ బుద్ధి చేత చేయబడేటువంటి ధ్యానంలో బుద్ధి అభిమాని దేవత అయినటువంటి ప్రజ్ఞాశక్తిగా పనిచేస్తుంది. అలాగే ఇంద్రియ విషయమైనటువంటి ధ్యానాన్ని చేయించేదానిగా కూడా పనిచేస్తుంది. ఇంద్రియంగా పనిచేస్తుంది, ప్రజ్ఞాశక్తిగా పనిచేస్తుంది. ఒకే ఇంద్రియము రెండు ధర్మాల్ని పాటిస్తుంది అని చెప్పారు. యథా ప్రాణే జగత్సర్వం లయోత్పత్యోరవస్థితః ప్రజ్ఞాయాం చ తథా సర్వో స్థితికాలే వ్యవస్థితం. ఏమండి, యథా ఏ విధముగా ప్రాణే ప్రాణమునందు సర్వం జగత్తు సమస్తమైనటువంటి జగత్తు లయోత్పత్యో లయమునందు ఉత్పత్తి ఎందు అవస్థితం ఉన్నదో.
మనకి రెండు విషయాలు ఖచ్చితంగా తెలుసు, నిన్న కూడా చెప్పుకున్నాం. ఉత్పత్తి శృతి మనకి తెలుసు, దాన్ని ప్రవేశ శృతి అంటాం. విలీన శృతి మనకి తెలుసు, లయాన్ని చెప్పేటువంటి శృతి తెలుసు. మరి స్థితి గురించి ఏమైనా చెప్పామా? ఏమంటే ఆ స్థితి గురించి చెప్పడానికి పరమాత్మ యందు స్థితి కాదు కదండి, ప్రాణమునందు స్థితి, జీవమునందు స్థితి. స్థితి ఎక్కడున్నది? ప్రాణ ప్రజ్ఞారూపమైనటువంటి జీవుల్లో స్థితి ఉన్నది. పరమాత్మలో స్థితి ఉన్నది అనుకోండి, పరమాత్మ గురించి చెప్తాం, కానీ జగత్తు పరమాత్మలో స్థితి కలది కాదు. దేంట్లో స్థితి కలిగినటువంటిది? ప్రజ్ఞా ప్రాణముల యందు స్థితి కలిగినటువంటిది. కాబట్టి దాని గురించి చెప్తున్నారు. యథా, ఏ విధముగా, ప్రాణే ప్రాణమునందు, సర్వం జగత్తు సమస్తమైనటువంటి జగత్తు, లయోత్పత్త్యో లయమునందు ఉత్పత్తి యందు అవస్థితం ఉన్నదో. ప్రాణంలోనే పుడుతున్నది, ప్రాణంలోనే నశిస్తున్నది. ప్రాణంలోనే పుట్టింది, ప్రాణంలోనే నశించింది జగత్తంతా కూడా. తథా, అదే విధంగా, సర్వం జగత్తు అంటే సమస్తమైనటువంటి జగత్తు, ప్రజ్ఞాయాం ప్రజ్ఞయందు, స్థితికాలే స్థితికాలమునందు వ్యవస్థితం. ప్రజ్ఞలో స్థితికాలంలో ఉన్నారు. అంటే స్థితికాలం అన్నటువంటిది ఏమిటండి? ఇప్పుడు మనం ఉన్నటువంటి దాన్ని స్థితికాలం అంటాం. అంటే మనం ఉన్నాము అని మనకు తెలుసు. ఏమండి, మనం ఎలా వచ్చాము అన్నది మనకు తెలియదు, అది ప్రాణకాలం. ఏమండి, మనం ఎలా వెళ్ళిపోతాం అన్నటువంటిది మనకి తెలియదు, అది ప్రాణకాలం. ప్రాణం వచ్చిందిరా, ప్రాణం పోయిందిరా. ప్రాణం వచ్చింది అన్నది తెలియదు. ఎందుకోసం? తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు ఎప్పుడు ప్రాణం ప్రవేశించిందో మనకి తెలియదు, ఎలా ప్రవేశించిందో మనకి తెలియదు. మనం పుట్టిన తర్వాత మనం ఏడవడం, ఇది అది ఇవన్నీ చేస్తున్నాం, ఇదంతా స్థితి. చనిపోయేటువంటి సమయంలో ప్రాణం ఎలా ఓడిపోతున్నదో తెలియదు, ఎక్కడికి ఓడిపోతున్నదో తెలియదు. ఆ రెండు ప్రాణ విషయాలు. ప్రాణమునందు ఉత్పత్తి లయము ఉన్నాయి, ప్రజ్ఞాయందు స్థితి ఉన్నది. అంటే ఇప్పుడు ఏమయ్యా, ఎక్కడున్నానండి? విజయనగరంలో ఉన్నానండి, పద్మావతి నగర్లో ఉన్నానండి. ఏం చేస్తున్నారండి? అనుభూతి ప్రకాశం మాట్లాడుకుంటున్నామండి. అంటే ఈ స్థితి మనకి తెలుసు, స్థితి ప్రజ్ఞయందు ఉన్నది, స్థితి ప్రజ్ఞయందు ఉన్నది. ఉత్పత్తి లయములు ప్రాణము ఎందున్నాయి. జగత్తంతా ఉత్పత్తి కాలంలో లీనమయ్యేటువంటి సమయంలో ప్రాణంలోనే ఉంటుంది. అలాగే జగత్తంతా స్థితి కాలంలో ప్రజ్ఞ ఎందు ఉంటుంది. ప్రాణం ప్రజ్ఞ, ప్రజ్ఞే ప్రాణము అనే అనేక పర్యాయాలు మనం కౌశితకి శృతిలో చెప్పుకున్నాం. జగత్తు పుట్టడం నశించడం అనే సమయాల్లో ప్రాణంలోనే ఉంటుంది. అయితే జగత్తు స్థితి కాలంలో ప్రజ్ఞాశక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రజ్ఞాత్మ ఎందే స్థితి అనేటువంటిది ఉంటుంది. స యదాస్మాత్ శరీరాదుత్క్రామతి వాగస్మాత్ సర్వాణి మామాన్యభివిసృజతే వాచా సర్వాణి నామాని ఆప్నోతి ప్రాణోస్మాత్ సర్వాన్ గంధాన్ అభిసృజతే ప్రాణేన సర్వాన్ గంధాన్ ఆప్నోతి చక్షురస్మాత్ సర్వాణి రూపాణి అభివిసృజతే చక్షుషా సర్వాణి రూపాణి ఆప్నోతి శ్రోత్రమస్మాత్ సర్వాన్ శబ్దాన్ అభివిసృజతే శ్రోత్రేణ సర్వాన్ శబ్దాన్ ఆప్నోతి మనోస్మాత్ సర్వాణి ధ్యాత్వా అభివిసృజతే మనసా సర్వాణి ధ్యానాన్ ఆప్నోతి సైషా ప్రాణే సర్వాప్తి యో వై ప్రాణ సా ప్రజ్ఞా యా వా ప్రజ్ఞా స ప్రాణ స ఏవాహి ఏతావస్మిన్ శరీరే వసతః సహోత్క్రామతః అధో ఖలు యదా ప్రజ్ఞాయం సర్వాణి భూతాని ఏవ భవంతి అని కౌశితికిలో చెప్పారు. మానవుడు శరీరాన్ని వదిలిపోయేటప్పుడు పేర్లన్నీ ప్రాణంలోనే విడిచిపెట్టేస్తాడు. అలాగే వాసనల్ని, అలాగే మిగతా విషయాల్ని కూడా ఆ ప్రాణంలోనే విడిచిపెట్టేస్తారు. మనస్సంకల్పాలని కూడా ప్రాణంలోనే విడిచిపెట్టేస్తారు. ప్రాణంలోనే పుట్టి అవన్నీ ప్రాణంలోనే కలిసిపోతాయి. ఇవన్నీ పుట్టడము ప్రాణంలోనే పుడతాయి. మాటలు కానీ, వినటం కానీ, చూడటం కానీ, రుచి చూడటం కానీ, వాసన చూడటం కానీ, నడవటం కానీ, లేకపోతే పట్టుకోవటం కానీ, ఏ పనులైనా అన్ని పనులు కూడా ప్రాణంలోనే పుడతాయి, ప్రాణంలోనే కలుస్తాయి. అయితే స్థితి కాలంలో శరీరంలో
ప్రజ్ఞతో కూడి ఉంటాయి. స్థితికాలంలో మాత్రం అంటే మా వారికి జ్ఞానం వచ్చిందండి. ఏమిటి జ్ఞానం వచ్చిందిరా? వాడేమిటో వాడికి తెలిసింది. వాడు ఆడవడం ప్రారంభించాడండి. వాడు అమ్మని గుర్తుపడుతున్నాడండి. వాళ్ళ నాన్నని గుర్తుపడుతున్నాడండి. అంటే వాడికి ప్రజ్ఞ, వాడి ఇంద్రియాలు ప్రజ్ఞ విషయకాలైనటువంటి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ప్రజ్ఞా విషయకమైనటువంటి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. వాడికి అది పనిచేసే వరకు వాడు ఏమిటో వాడికి తెలియదు. వాడు అమ్మని గుర్తుపెట్టాడు, నాన్నని గుర్తుపెట్టాడు, ఇల్లు గుర్తుపెట్టాడు, మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడంటే వాడి ప్రజ్ఞాశక్తి పనిచేస్తున్నాడు. స్థితి అంతా కూడా ప్రజ్ఞాశక్తి ఎందే ఉన్నది. అందువలన ప్రాణప్రజ్ఞలు ఒక్కటే. ప్రజ్ఞ ఎందే స్థితి, ప్రాణమునందే ఉత్పత్తి లయాలు. ప్రాణమే ప్రజ్ఞ, ప్రజ్ఞే ప్రాణం, రెండు ఒక్కటే. ప్రజ్ఞా ప్రాణో తతో ముఖ్యోపాధి స్వాత్మావబోధనే తద్వారేణ అవబోద్ధవ్య జీవాత్మా ఆదౌ వివేకినాం. తత అందువలన ప్రజ్ఞాప్రాణౌ, ప్రజ్ఞా ప్రాణము అనబడేవి స్వాత్మావబోధనే తనను తాను తెలియుట యందు, అంటే ఆత్మజ్ఞాన విషయమునందు ముఖ్యోపాధి, ముఖ్యమైనటువంటి ఉపాధులు. మనకి ఆత్మజ్ఞానం కావాలంటే ప్రజ్ఞ తెలియాలి, ప్రాణం తెలియాలి. ప్రవేశించినటువంటి సమయం ప్రాణం, పోయేటువంటి సమయం ప్రాణం, ఉన్నటువంటి సమయం ప్రజ్ఞ. ఈ రెండు ఒక్కటే. ఈ ప్రాణ ప్రజ్ఞలు తెలిస్తే ఇవి రెండు ఉపాధులు. ఈ రెండు కూడా ఆత్మకు ఉపాధులు. నీకు ఆత్మ అన్న తర్వాత ఆలోచించవచ్చు. అసలు జీవాత్మ ఏం తెలియకుండా పరమాత్మ ఏం తెలుస్తుందండి? ఏమంటే జీవాత్మ అంటే ఏమిటో నాకు తెలియదండి, నేను పరమాత్మ కోసం మాట్లాడతానండి. ఎలాగండి? ప్రాణప్రజ్ఞలతో కూడుకున్నది జీవాత్మ. ప్రాణప్రజ్ఞలు అనేటువంటి ఉపాధులు. ఆ ఉపాధుల్లోనే జీవాత్మ నాది. కాబట్టి ముఖ్యోపాధి, ఇవి రెండూ కూడా ముఖ్యమైనటువంటి ఉపాధులు. తద్వారేణ, వాటి ద్వారా, వివేకిన బుద్ధిమంతుని చేత, ఆదౌ ముందుగా జీవాత్మ బోద్ధవ్య. విద్యారణ్యుల వారు క్లియర్ కట్గా చెప్తున్నారు, ఒరే నాయనా నువ్వు జీవాత్మను తెలుసుకోరా అని. నేను పరమాత్మ కోసం తెలుసుకుంటానండి, నేను బ్రహ్మజ్ఞానం కోసం ఆలోచిస్తున్నానండి, బ్రహ్మాన్ని దర్శిస్తున్నానండి. ఒరే నాయనా నువ్వేమిటో నువ్వు ముందు దర్శించురా, ఆ తర్వాత నువ్వేమిటో దర్శిద్ది. కానీ నువ్వెక్కడో ఏదో ఉన్న చూడడానికి ముందు అసలు నువ్వెక్కడున్నావో చెప్పు. నువ్వెప్పుడు వచ్చావు? నువ్వెప్పుడు వెళ్ళిపోతున్నావు? ఎలా వచ్చావు? ఎలా వెళ్ళిపోతున్నావు? ఎక్కడున్నావు? ఈ వ్యవహారం నీకు తెలిస్తే ఆ తర్వాత నువ్వు పరమాత్మ గురించి మాట్లాడొచ్చునయ్యా. తత అందువలన ప్రజ్ఞాప్రాణో, ప్రజ్ఞాప్రాణము అనబడేటువంటివి స్వాత్మావబోధనే తనను తాను తెలియుట యందు, అంటే ఆత్మజ్ఞాన విషయమునందు ముఖ్యోపాధి, ముఖ్యమైనటువంటి ఉపాధులు. తద్వారేణ, ఆ రెండింటి ద్వారా, వివేకిన బుద్ధిమంతుడి చేత, ఆదౌ ముందుగా, జీవాత్మ బోద్ధవ్య, జీవాత్మ తెలియబడాలి, తెలుసుకోవాలి. ప్రాణప్రజ్ఞల యందే ఉత్పత్తి స్థితి లయాలు కలుగుతున్నాయి. కాబట్టి ప్రాణప్రజ్ఞలే ఆత్మకు ముఖ్యమైనటువంటి ఉపాధి. ఆత్మకి ముఖ్యమైనటువంటి ఉపాధి ఏమిటి? ప్రాణము, ప్రజ్ఞ. ఆ ప్రాణప్రజ్ఞల ద్వారానే బుద్ధిమంతుడు ముందుగా జీవాత్మను తెలియాలి. అంటే ముందు జీవాత్మ తెలిస్తే తర్వాత పరమాత్మ తెలుస్తుంది. జగత్తు పుట్టింది, జగత్తు ఉన్నది, జగత్తు నశించింది అనేటటువంటి భ్రాంతికి మూల కారణం ప్రాణప్రజ్ఞలే. ఈ రెండింటినీ జీవాత్మకు ఉపాధిగా చెప్తున్నారు. కనుక ఈ రెండూ తెలుసుకొని తద్వారా జీవాత్మను తెలిస్తే ఆత్మజ్ఞానం తర్వాత కలుగుతుంది. ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? జీవాత్మ తెలిస్తే కలుగుతుంది. జీవాత్మ ఎప్పుడు తెలుస్తుంది? ప్రజ్ఞా ప్రాణాలు తెలిస్తే కలుగుతుంది. కాబట్టి ప్రాణప్రజ్ఞల్ని రెండింటిని ముందు నువ్వు తెలుసుకో. తెలుసుకుంటే జీవాత్మ తెలుస్తుంది, జీవాత్మ తెలిస్తే పరమాత్మ తెలుస్తుంది. వాచానామ అభివదన్, వాచానామ అభివదనం యత్తత్ స్యాద్ కర్తృపూర్వకం క్రియత్వాత్ కృషివత్ కర్తాచాహమిత్యనుభూయతే. ఏమండి, కర్త ఎవరు?
కార్యమేమిటి? వాచా వాక్కు చేత నామాభివదనం పేరు చెప్పుట అనేటువంటిది ఎత్తత్ ఏది కలదో అది కర్తృపూర్వకం స్యాత్. అంటే కర్తృత్వం అనేటువంటి దానితో జరుగుతున్నది. నేను మాట్లాడుతున్నాను ఏమండి, నేను మాట్లాడుతున్నానంటే నా నోటంటే మాట వస్తున్నది. నేను అనేటువంటి అహంకారంతో, అంటే నేనే మాట్లాడుతున్నాను అన్నటువంటి భావంతో మాట్లాడుతున్నాను. కర్తృపూర్వకంగా కర్త ఉంటాడు, కర్తను ఆశ్రయించి మాట ఉంటుంది. కర్తను ఆశ్రయించి మాట ఉంటుంది. అయితే కృషివత్ వ్యవసాయాది కర్మల యందు క్రియత్వాత్ నడిపించుట చేత, అంటే పని చేయించడం చేత అహంచ నేనే కర్త కర్తను ఇత్యనుభూయతే అనేటువంటి అనుభూతి కలుగుతున్నారు. ఏమండి, యథార్థంగా ఒక మేనేజర్ గారు ఉన్నారు, ఆయన పని చెయ్యరు, పని చేయిస్తారు. కానీ ఏమిటంటారు, ఆయన చేశాడంటారు. కలెక్టర్ గారు ఉన్నారు, పని చెయ్యరు, చేయిస్తారు. కలెక్టర్ గారు చేశారండి, కలెక్టర్ గారు చెయ్యరు. లేకపోతే ఇంజనీర్ గారు చెయ్యరు, డాక్టర్ గారు చెయ్యరు. ఎవరు చేస్తారండి ఈ పని? కిందనున్న వాళ్ళు పని చేస్తారు. ఎవరు కర్త అవుతారు? వాళ్ళు కర్త అవుతారు. అలాగే ఇక్కడ కూడా, అంటే కర్త ఉంటేనే కర్మ జరుగుతుంది. నేను అనేటువంటి మాట వచ్చిందంటే కర్త ఉన్నాడు అని అర్థం. కర్త అంటే చేసేవాడు కాదు. అంటే ఎవరు చేస్తారో వాళ్ళనే కర్త అనరు. చేయించేవాడు కూడా కర్తే. చేయించేవాడు కూడా కర్తే. ఎవరండి ఇల్లు కట్టించారు? నేనే కట్టించానండి. నేను కట్టానా? మేస్త్రి కట్టాడు, కూలివాడు కట్టాడు. కూలివాళ్ళు మేస్త్రి కడితే ఏం కట్టడం ఏమిటండి? నేనే కట్టించానండి, నాదేనండి ఈ ఇల్లు. అంటే ఈ పని అనేటువంటి దానికి యజమాని మాత్రమే నేను. పనికి యజమాని, పని నేను చేయలేదు. అంటే ఎలా అంటే వ్యవసాయం పనివాడు చేసిన వ్యవసాయం యజమానే చేస్తున్నాడు అని చెప్పినట్టు. అంటే ఇంద్రియాలు పనిచేస్తున్నా ప్రాణప్రజ్ఞలే శక్తులే కర్తలుగా చెప్పబడతారు. ఎవరండి కర్తలు? ప్రాణము ప్రజ్ఞ కర్తలు. పనిచేసేవేవండి ఇంద్రియాలు. మాట్లాడేది నోరు, వినేది చెవి, చూసేది కన్ను. కానీ ఎవరు మాట్లాడుతున్నారు? ప్రజ్ఞాశక్తి మాట్లాడుతున్నారు. ఎవరు వింటున్నారు? ప్రజ్ఞాశక్తి వింటున్నారు. ఎవరు చూస్తున్నారు? ప్రజ్ఞాశక్తి చూస్తున్నారు. అంటే కర్తలు ఎవరు? ప్రాణము ప్రజ్ఞా కర్తలు. నవాచం విజిజ్ఞాసీత భక్తారం విద్యాత్. అయ్యా, మాటల్ని తెలుసుకోవటం కాదయ్యా, మాట్లాడేటువంటి మాటను కాదు, మాట్లాడేటువంటి వాడు ఎవడో అన్నటువంటిది తెలుసుకో అని శృతిలో చెప్పారు. దశేంద్రియాలు ప్రజ్ఞను ప్రాణాన్ని ఆశ్రయించే పనిచేస్తాయి. 10 ఇంద్రియాలు కూడా ప్రజ్ఞని ప్రాణాన్ని ఆశ్రయించే పనిచేస్తాయి. ఏతాదశైవ భూతమాత్ర అధిప్రజ్ఞం దశ ప్రజ్ఞామాత్ర అధిభూతం అని అదే మంత్రంలో చెప్పారు. 10 ఇంద్రియాలు ప్రజ్ఞని ఆశ్రయించి పనిచేస్తాయి, 10 ప్రజ్ఞాశక్తులు ప్రాణాన్ని ఆశ్రయించి పనిచేస్తాయి. అంటే ప్రాణాన్ని ప్రజ్ఞని ఆశ్రయించే ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు పనిచేస్తాయి. యద్ధి భూతమాత్రాన స్యు ప్రజ్ఞామాత్రాన స్యు. అంటే ప్రాణమాత్రం కాదు, ప్రజ్ఞ మాత్రం కాదు, ప్రాణ ప్రజ్ఞ ద్వయంతో కూడినటువంటిదే కర్తృత్వం. ఒక్క ప్రాణంతో పని జరగడం లేదు, ఒక్క ప్రజ్ఞతో పని జరగటం లేదు, రెండు కలిపే పని జరుగుతున్నది. కర్తృత్వం ఎవరికండి? ఇద్దరికి అని చెప్తున్నారు. అందువలన కర్త చేయించేవాడు, కర్మ చెయ్యబడేది. ప్రాణ ప్రజ్ఞలు చేయించేటువంటి కర్తలు, ఇంద్రియ విషయాలు చెయ్యబడేటువంటి కర్మలు. ఏమంటే ఇంద్రియము చేత చెయ్యబడినటువంటి కర్మలు చేయించిన వాడెవరండి అంటే ప్రాణప్రజ్ఞలు అనే కర్తలు. అంటే ఈ మొత్తం వ్యవస్థ ఎంతటికీ కూడా ప్రాణప్రజ్ఞలే ఆధారము అని తెలుసుకోవాలి. స్వస్తి.